దక్షిణ కోస్తా అభివృద్ధి గురించి మాట్లాడితే నీటి వనరులు, వ్యవసాయం, పోర్ట్లు, పరిశ్రమలే గుర్తొస్తాయి. కానీ గత 10 ఏళ్లుగా ఈ ప్రాంత భవిష్యత్ చర్చల్లో ఎక్కువగా వినిపించిన పేరు మాత్రం అమరావతి. అయితే రాజధాని అంశం రాజకీయ చర్చలకే పరిమితమైంది. అసలు అమరావతి దక్షిణ కోస్తా ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకం? రాజధాని అంటే కేవలం ప్రభుత్వ భవనాల సమాహారమా? లేక పెట్టుబడులు, ఉపాధి, విద్య, వైద్యం, సేవా రంగానికి కొత్త దిశ చూపే అభివృద్ధి కేంద్రమా? దక్షిణ కోస్తా గ్రోత్కు అమరావతి గేట్వేగా నిలుస్తుందా? ఒక ప్రణాళిక రాజధాని ప్రాంత భవిష్యత్తును ఎలా మార్చగలదే అనే అంశంపై మా స్పెషల్ రిపోర్ట్. దక్షిణ కోస్తా అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు నీటి వనరులు, వ్యవసాయం, పోర్టులు, పారిశ్రామిక అవకాశాల గురించి ఎంత చెప్పినా గత దశాబ్దంలో ఈ ప్రాంత భవిష్యత్తుపై అత్యధిక చర్చకు దారితీసిన అంశం మాత్రమే అమరావతి. అయితే అమరావతి గురించి జరిగిన చర్చల్లో చాలా వరకు రాజకీయ వాదోపవాదాలే ప్రధానంగా నిలిచాయి. అభివృద్ధి కోణంలో దాని పాత్ర ఏమిటి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపైన దాని ప్రభావం ఎంత అనే ప్రశ్నలు మాత్రం చర్చకు రాకుండా ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. రాజధాని అంటే కేవలం శాసనసభ, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాదు. పరిపాలన, విధాన రూపకల్పన, పెట్టుబడులు, విద్య, వైద్యం, సేవారంగం, సాంకేతిక రంగాలు పరస్పరం అనుసంధానం అయ్యే కేంద్రం. ప్రపంచంలోని అనేక ప్రణాళికాబద్ధ నగరాల అనుభవం కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. ఒక సమర్థవంతమైన రాజధానిని తన సరిహద్దులకే అభివృద్ధిని పరిమితం చేయకుండా చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలకు కూడా కొత్త ఊపును అందించగలగాలి. ఆ కోణంలో చూస్తే అమరావతి విజయాన్ని నిర్మించిన భవనాల సంఖ్యతో కొలవటం సరైన ప్రమాణం కాదు. ప్రభుత్వ సంస్థలు ఎంత స్థిరంగా పనిచేస్తున్నాయి, ప్రైవేట్ పెట్టుబడులను ఎంతవరకు ఆకర్షించగలిగింది, సేవారంగం ఎంత విస్తరించింది, విద్యా, వైద్య సంస్థలు ఎంత వేగంగా అభివృద్ధి చెందాయి, నైపుణ్యాధారిత ఉద్యోగాలకు ఎంత మేర అవకాశాలు సృష్టించబడ్డాయి, ఈ ప్రశ్నలే అమరావతి అభివృద్ధి విలువలను నిర్ణయిస్తాయి. ఒక రాజధాని నగరం నిర్మాణం అంటే ప్రభుత్వ కార్యాలయాలను ఒక చోటకి తరలించడం మాత్రమే కాదు, ఒక చోట కేంద్రీకృతం చేయటం కాదు. పరిపాలనా వ్యవస్థ స్థిరపడిన చోట నిర్ణయాలు వేగం పెరుగుతుంది. ప్రభుత్వ శాఖల నియంత్రణ సంస్థలు, న్యాయ వ్యవస్థ, ప్రజాసేవలకు సంబంధించిన అనేక సంస్థలు ఒకదానితో మరొకటి సమన్వయంతో పనిచేసే అవకాశము ఏర్పడుతుంది. దాని ప్రభావం క్రమంగా ప్రభుత్వాల వ్యవస్థను దాటి ప్రైవేట్ పెట్టుబడులు, సేవారంగం, ఉపాధి అవకాశాల వరకు విస్తరిస్తుంది. అందుకే ఒక రాజధాని నగర విజయాన్ని నిర్మించిన భవనాల సంఖ్యతో కాదు, అక్కడ ఏర్పడిన సంస్థల బలంతో కొలవాలి. దక్షిణ కోస్తా అభివృద్ధిలో కథలో అమరావతి ఒక ప్రత్యేక అధ్యాయం. దీన్ని కేవలం ప్రభుత్వ కార్యాలయాల సమాహారంగా చూస్తే దాని పూర్తి విలువ అర్థం కాదు. ఒక రాజధాని నగరం పరిపాలనకు కేంద్రంగా మార్చవచ్చు, కానీ విద్య, వైద్యం, పరిశోధన, సాంకేతికత, సేవారంగం కలిసినప్పుడే అది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా నడిపిస్తుంది. సుమారు 217 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు 53,700 ఎకరాల రాజధాని నగర ప్రాంతం దీర్ఘకాలిక దృష్టితో రూపొందించబడింది. పరిపాలనతో పాటు నివాసం, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, పరిశోధన, సేవారంగం పరస్పరం అనుసంధానమయ్యే నగర నమూనాను ఇది లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తు దృష్టిలో క్వాంటమ్ వ్యాలీ ప్రతిపాదన అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ, ఆధునిక పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇక అనుసంధానం కూడా అంతే కీలకం. సుమారు 189 కిలోమీటర్ల ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణ సముదాయాన్ని విస్తృత ప్రాంతీయ ఆర్థిక వలయంగా అనుసంధానించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అదేవిధంగా ప్రతిపాదిత విజయవాడ అమరావతి మెట్రో క్యారిడార్ విద్య, ఉపాధి, సేవా రంగాన్ని మరింత దగ్గర చేసే పట్టణ రవాణా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. అయితే అమరావతి విజయాన్ని భవనాల సంఖ్య నిర్ణయించదు. విద్యార్థులను ఆకర్షించే విశ్వవిద్యాలయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్ ఎకోసిస్టమ్స్, నాలెడ్జ్ ఎకానమీ, వాటిని కలిపే రవాణా వ్యవస్థ, ఇవన్నీ కలిసినప్పుడే అది ప్రాంతీయ అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుంది. ఏ ప్రాంతమైనా శాశ్వత అభివృద్ధిని సాధించాలంటే భౌతిక మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు. విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలుగా సమాంతరంగా ఎదగాలి. అలాంటి వ్యవస్థ ఏర్పడినప్పుడే స్థానిక యువతకు నాణ్యమైన విద్య, వైద్యం సేవలు అందడంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతిభ, పెట్టుబడులు ఆకర్షించబడతాయి. ఈ కోణంలో చూస్తే అమరావతి చుట్టూ విద్య, వైద్య సంస్థల అభివృద్ధి కేవలం రాజధాని అవసరమే కాదు, దక్షిణ కోస్తా మానవ వనరుల నాణ్యతను పెంచి దీర్ఘకాలిక పెట్టుబడిగా కూడా చూడాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీ క్రమంగా భూమి, భవనాలు, పరిశ్రమల నుంచి జ్ఞానం, పరిశోధన, సాంకేతికత వైపు మారుతోంది. ఈ నేపథ్యంలో అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా నాలెడ్జ్ ఎకానమీగా వేదికగా తీర్చిదిద్దాలనే ఆలోచన ప్రాధాన్యత సంతరించుకుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, సెమీకండక్టర్ పరిశోధన, డీప్ టెక్ స్టార్టప్లు, డిజిటల్ సేవల వంటి రంగాల్లో దీర్ఘకాలిక సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు విజయవంతమైతే అమరావతి దక్షిణ కోస్తా ఆర్థిక నిర్మాణానికి మరో కొత్త కోణాన్ని జోడించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయత్నాల విజయాన్ని ప్రకటనలతో కాదు, సంస్థల స్థాపన, పరిశోధన, పెట్టుబడులు, ఉపాధి సృష్టి వంటి స్పష్టమైన ఫలితాలతోనే కొలవాల్సి ఉంటుంది. అమరావతి గురించి చివరికి మిగిలే ప్రశ్న ఒక్కటే: దాని అభివృద్ధి ప్రభావం గుంటూరు, కృష్ణా ప్రాంతానికే పరిమితం అవుతుందా, లేక తూర్పు గోదావరి నుంచి నెల్లూరు వరకు మొత్తం దక్షిణ కోస్తాలో పెట్టుబడులు, సేవారంగం, విద్య, వైద్య రంగాల విస్తరణకు దోహదపడుతోందా? ఒక రాజధాని నిజమైన విజయాన్ని దాని పరిపాలనా సరిహద్దులు నిర్ణయించవు. దాని ప్రభావం ఎంత విస్తృత ప్రాంతానికి చేరిందన్నదే నిర్ణయిస్తుంది. అమరావతి కూడా అదే ప్రమాణంపై నిలబడాల్సి ఉంటుంది. అయితే దక్షిణ కోస్తా అభివృద్ధి పటాన్ని మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన వ్యత్యాసం కనిపిస్తోంది. గోదావరి డెల్టా నుంచి కృష్ణా, గుంటూరు, నెల్లూరు వరకు అభివృద్ధి ప్రవాహం ఒక దిశలో సాగుతుండగా మధ్యలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మాత్రం మరో ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. సహజ వనరులు ఉన్నా, విస్తారమైన భాగం ఉన్నా ఎందుకు అదే స్థాయి అభివృద్ధి అక్కడ కనిపించలేదు? అదే ఇప్పుడు పరిశీలించాల్సిన అంశం. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా జరగటం లేదా? మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది పాలకులు గమనించాల్సిన విషయం. ఒక రాజధాని విజయాన్ని భవనాల ఎత్తుతో కాదు, అది సృష్టించే అవకాశాలతో కొలవాలి. పరిపాలన, పెట్టుబడులు, విద్య, వైద్యం, పరిశోధన, ఉపాధి ఇవన్నీ కలిసి నడిచినప్పుడే ఒక రాజధాని ప్రాంతీయ అభివృద్ధికి నిజమైన ఇంజిన్గా మారుతుంది. అమరావతి ఆ దిశగా ఎంత దూరం ప్రయాణిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.